తలైవా తలొగ్గారు. తమిళుల ఆగ్రహానికి దిగొచ్చారు. శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు సూపర్ స్టార్. జాఫ్నాలో జరిగే లైకా ఈవెంట్కు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. తమిళుల మనోభావాలను గౌరవిస్తున్నట్లు తెలిపారు. రజనీకాంత్ నిర్ణయాన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు స్వాగతించాయి. తమిళ పార్టీల ఆందోళనకు సూపర్ స్టార్ దిగొచ్చారు. తమిళ ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకున్నారు రజనీకాంత్. జాఫ్నాలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావటం లేదని ప్రకటన చేశారు రజనీ. రజనీకాంత్ అప్కమింగ్ మూవీ రోబో 2.0ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ శ్రీలంకలోని జాఫ్నాలో 150 కొత్త ఇళ్లను నిర్మించింది. లైకా గ్రూప్ చైర్మన్ సుభాష్ కరణ్ తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన జ్ఞానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్లను కట్టించింది. వచ్చే నెలలో తమిళ నిర్వాసితులకు ఆ ఇళ్ల పట్టాలను అందజేయనుంది. ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించింది లైకా గ్రూప్. కార్యక్రమానికి హాజరై తన చేతుల మీదుగా ఇళ్లను పంపిణీ చేయాలని భావించారు తలైవా. ఏప్రిల్ 9, 10 తేదీల్లో లంకలో పర్యటించాలనుకున్నారు. కానీ రజనీ టూర్ పై తమిళ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. తమిళ మత్స్యకారులపై లంక నేవీ దాడులకు తెగబడుతోందని, అంతేగాక అక్కడి తమిళులపై వివక్ష చూపుతోందని మండిపడ్డాయి తమిళ సంఘాలు. ఆ ఘటనలపై ఒక్క మాట కూడా మాట్లాడని రజనీకాంత్ శ్రీలంకకు ఎందుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళుల్ని అణిచివేసిన రాజపక్సే కుటుంబంతో లైకాకు సంబంధాలున్నాయని ఆరోపించాయి. అటు వీసీకే, ఎండీఎంకే పార్టీలు కూడా శ్రీలంకకు వెళ్లవద్దని రజనీని కోరాయి. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనను రద్దు చేసుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు రజనీకాంత్. తాను రాజకీయ నేతను కాదని, ఆర్టిస్టును మాత్రమేనని గుర్తు చేశారు. తమ జాతి గుర్తింపు కోసం పోరాడుతున్న లంక తమిళుల్ని కలవాలనుకున్నానని, అంతేగాక మత్స్యకారుల సమస్యలపై లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేను కలవాలనుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు పలు వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు వెనక్కి తగ్గినట్లు తెలిపారు తలైవా. జాఫ్నా శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లో ఉన్న ప్రాంతం. తమిళులు ఎక్కువగా నివసించే పట్టణం. దాదాపు 90,000 మంది జనాభా. వీరిలో అత్యధికులు తమిళులే. ఒకప్పుడు ఉద్యమాలతో అట్టుడికింది. స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం పరితపించింది. 1970వ దశకం నుండి ఇక్కడ జాతుల పోరు తారాస్థాయిలో ఉండేవి. ఎల్టీటీఈ ప్రాభవంతో తమిళుల ప్రత్యేక ప్రాంతంగా అవతరించింది. జాతి సంఘర్షణలతో అల్లాడిన ఈ ప్రాంతం 2009లో జరిగిన అంతర్యుద్ధంలో అనేక రకాలుగా నష్టపోయింది. దీంతో తమిళులు చాలా మంది నిర్వాసితులయ్యారు. సర్వం నష్టపోయిన తమిళులకు ఆర్థిక చేయూతతో పాటు 150 నూతన గృహ సముదాయాన్ని నిర్మించింది. ఆ ఇళ్ల ప్రారంభోత్సవానికి రజనీ వెళ్లొద్దని తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్ ఎట్టకేలకు వెనక్కి తగ్గడంతో తమిళులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా రజనీ నిర్ణయాన్ని స్వాగతించాయి. తలైవా నిర్ణయంతో ఈ వివాదం సద్దుమణిగింది.